హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం దద్దోజనం చేయబోతున్నాం అన్నమాట. వినాయక చవితి స్పెషల్. ముందుగా రైస్ పొడి పొడి చేసుకొని అందులో పెరుగు వేసేసుకోవాలి. మొత్తం పెరుగు వేసేసాక మొత్తం కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పోపుకు కావాల్సిన పదార్థాలు: ఆయిల్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఆవాలు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండీ పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ వేగాక జీలకర్ర వేసుకోవాలి. వన్ స్పూన్ ఆవాలు. ఆయిల్ వేగాక ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మన పోపు రెడీ అయిపోయింది. ముందుగా మనం పెరుగు అన్నం కలుపుకొని పెట్టుకున్నాం కదా, అందులో పోపు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మన దద్దోజనం రెడీ అయిపోయింది. ఇలా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా దద్దోజనం చేసుకున్నారా? చేసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.